పాదాల దగ్గర కొంచెం శిరస్సున కుంకుమ బొట్టు పెట్టినట్టుగా చేయండి. కుంకుమం కామకస్తిర్యం కామదే కామసంభవం కుంకుమేనాభిషితాదేవి కుంకుమం ప్రతిగృహ్యతాం శ్రీ వాసవే కన్యకా పరమేశ్వర్యై నమః. కుంకుమాన్ని సమర్పయామి. అమ్మవారి పాదాలకు పసుపు పెడుతున్నట్టుగా మనసులో భావించుకొని అమ్మవారి పాదాల దగ్గర కొంచెం పసుపు వేయండి. ఓం హరిత్రం చమయామి తత్సేవి కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనం నిత్యం గృహాణ హరివల్లభే శ్రీ వాసవే కన్యకా పరమేశ్వర్యై నమః. హరిశ్రాగోత్రం సమర్పయామి. పాదయోః హరిద్రాన్ నిలేపయామి. అమ్మవారికి పాదాలు పెడుతున్నామన్నట్టుగా భావించుకొని పసుపు కుంకుమ పాదాల దగ్గర వేయండి. సింధూర కరుణాభాసం జటాకుసుమసన్నిభం అర్పితంతే మయా భక్త్యా ప్రతిగృహ్ణీశ్వశాంకరి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వర్యై నమో నమః. పాదయోః సింధూరాన్ లిఖిత్వా. అమ్మవారికి సింధూరం అలంకరణ చేసిన తర్వాత అమ్మవారి కంటికి కాటుక పెడుతున్నామన్నట్టుగా భావించుకొని కొన్ని అక్షతలు పాదాల దగ్గర వేయండి. ఓం చక్షుర్యాం ప్రజ్ఞవత్కవ్యం సుభగే సాత్వికాగతం కర్పూరజ్యోతిసమర్పణం గృహాణ పరమేశ్వరి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వర్యై నమో నమః. చక్షుర్యాం కజ్జలం సమర్పయామి. కజ్జలం కల్పయామి. అమ్మవారికి హారాలు వేయాలి, అంటే నగలు వేయాలి కాబట్టి అవి మన దగ్గర లేవు కాబట్టి అక్షతలు వేయండి. వేసినట్టుగా మనసులో భావించుకోండి. ఓం హారకంకణ కేయూరా మేకలా కుంఠలాదిభిః రత్నాజ్యం హీరగోపే సంభూషణం ప్రతిగృహ్యతాం శ్రీ వాసవే కన్యకా పరమేశ్వర్యై నమో నమః. సువర్ణనవరత్నఖచిత ఆభరణాన్ సమర్పయామి. ఆభరణాన్ కల్పయామి. అనా పుష్పైః సంపూజ్య. 2 పువ్వులు అమ్మవారి పాదాల దగ్గర వేసి నమస్కరించుకోండి. ఓం మాల్యాని సుగంధిని మాలక్యాభినీచాంభికే మయాహుతాని పుష్పాని ప్రతిగృహ్ణీశ్వశాంకరీ శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వర్యై నమో నమః. నానావిధ పుష్పపూజాం సమర్పయామి. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వర్యై నమో నమః. తథా సహస్రనామ కుంకుమార్చన పూజా ప్రారంభః. కుంకుమార్చన చేస్తూ ఉండండి. వీరు అయిపోయిన తర్వాత మరణ మీరు వస్తారు. అంతవరకు కూడా మీరు మీ దగ్గర ఉన్నటువంటి అమ్మవారి దగ్గర వేయండి. కన్యకాంబాయ నమః. శ్రీ వాసవాంబాయ నమః. అగ్నవే నమః. శ్రీ వాసవాంబాయ నమః. ఓం కాంతిరూపిణ్యై నమః. శ్రీ వాసవాంబాయ నమః. ఓం కమలామాలాధారిణ్యై నమః. శ్రీ వాసవాంబాయ నమః. ఓం కమలాయ నమః. శాంతాయ నమః. శ్రీ వాసవాంబాయ నమః. ఓం ధనలక్ష్మీ నమః. శ్రీ వాసవాంబాయ నమః. ఓం పెనుగొండపురవాసిన్యై నమః. శ్రీ వాసవాంబాయ నమః. ఓం చిదానందాయ నమః. శ్రీ వాసవాంబాయ నమః. ఓం చిదాయ నమః. శ్రీ వాసవాంబాయ నమః. ఓం చైతన్య రూపిణ్యై నమః. ఓం నిత్య కన్యాయ నమః. శ్రీ వాసవాంబాయ నమః. ఓం ఆర్యవైశ్య కులదేవతాయ నమః. శ్రీ వాసవాంబాయ నమః. ఓం విద్యాధారాయ నమః. శ్రీ వాసవాంబాయ నమః. నమః. శ్రీ వాసవాంబాయ నమః. శ్రీ వాసవాంబాయ నమః.
ఓం కరుణాయ నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం మంగళాయ నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం అమృతాయ నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం ధర్మశాలిన్యై నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం తత్రజ్ఞానాయ నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం చండికాదేవ్యై నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం త్రికాలాజ్ఞ సంపన్నాయ నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం లీలామానుష విగ్రహాయ నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం ధర్మదేవతాయ నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం ధరణీ రూపిణ్యై నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం ధరణీచారిణ్యై నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం త్రిశక్తి స్వరూపిణ్యై నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం ధీరవత్సలాయ నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం ధనదానకర్తై నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం బ్రహ్మోపేంద్రాయ నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం భక్తికారుణ్యాయ నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం బ్రహ్మజనన్యై నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం బ్రహ్మకార్యప్రదాయ నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం భాస్కరాచార్య శిష్యన్యై నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం మహేశ్వర ప్రసాదాయ నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం మనోరంజితాయ నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం మణికీరితధారిణ్యై నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం స్వర్ణకిరీటధారిణ్యై నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం మంత్రమయ్యై నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం మధురభాషిణ్యై నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం బ్రహ్మనాథాయ నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం బ్రహ్మతేజోరూపిణ్యై నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం మధురభావాయ నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం మణిదర్పణ సంకాశమంత్రయంత్రాత్మికాయ నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం మంగళాయ నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం మహాసిద్ధ్యై నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం మహాపూజ్యాయ నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం మహాదానాయ నమః ఓం శ్రీవాసవాంబాయ నమః ఓం ముక్తినిలయాయ నమః ఓం శ్రీవాసవాంబాయ నమః యోగేశ్వర్యై నమః ఓం శ్రీవాసవాంబాయ నమః భీమ విద్యా ప్రదర్శిన్యై నమః ఓం శ్రీవాసవాంబాయ నమః రామ రామయన రాధా ఒక్కసారి రామకృష్ణయన రాధా అనగా పుణ్యము వచ్చును రామాయణగా పుణ్యము వచ్చును రామ రామయన రాధా ఒక్కసారి రామకృష్ణయన రాధా ఇంకొకసారి రామ రామ ఇంకొకసారి రామకృష్ణయన రాధా ఇంకొకసారి రామ రామయన రాధా ఒక్కసారి రామకృష్ణయన రాధా కృష్ణ కృష్ణయన రాధా ఇంకొకసారి రామకృష్ణయన రాధా ఇంకొకసారి కృష్ణ కృష్ణ రాధా గట్టిగా గట్టిగా ఒకసారి రామకృష్ణ ఒక్క పట్టాడు ఇంకొకసారి కృష్ణ కృష్ణయన రాధా ఇంకొకసారి శ్రీకృష్ణయన రాధా కృష్ణాయనగా కష్టము తొలగును కృష్ణాయనగా కష్టము తొలగును కృష్ణాయనగా కష్టం శివ శివయన రాధా
ఒక్క చింతలు తొలగును శివ శివయనగా చింతలు తొలగును శివ శివయనగా చింతలు తొలగును ఒకసారి రామకృష్ణయ రామ రామాయణ రాధా ఒక్కసారి రామకృష్ణయన రాధా ఇంకొకసారి రామ రామ కృష్ణయన రాధా ఒక్కసారి కృష్ణ కృష్ణయన రాధా ఒక్కసారి శ్రీకృష్ణయన రాధా కృష్ణ శివయన రాధా ఇంకొకసారి శివ శివ అనరాధా ఒక్కసారి సాంబ శివయ అనరాధా ఇంకొకసారి శివ శివ నరాచన వత్సును కృష్ణాయనగా కష్టము తొలగును అనరాధా ఒక్కసారి రామ రామాయణ రాధా ఒక్కసారి రామకృష్ణయన రాధా హరం రామాయణుట మా భారం మము రక్షణ చేయుట నీ భారం హరం శివ శివయనుట రామాయణుట మా భారం మము రక్షణ చేయుట నీ భారం రామాయణుట మా భారం తీర్చుట నీ భారం రక్షణ చేయుట నీ భారం దేవారం మాకు దీవెనలీయుట నీ భారం రక్షణ చేయుట నీ భారం రమ్మని పిలుచుట మా వారం అతిరయముగ వచ్చుట నీ వారణ చేయుట నీ వారం రామాయణుట భారం రక్షణ చేయం మము రక్షణ చేయుట నీ వారం రక్షణ చేయుట నీ భారం శ్రీరామచంద్ర భగవానికి వాసుదేవి మాతాకి భాగ్యలక్ష్మీ రామమ్మ ఓలమ్మ తల్లి భాగ్యలక్ష్మీ రామమ్మ ఆవులు లేగలు వచ్చే వేళ ఆలయదీపాలు వెలిగే వేళ పూజలు చేసే వేళ కూడా వైకుంఠాపురి పట్టపురాణి భాగ్య ధనలక్ష్మీ రామమ్మ ఓలమ్మ తల్లి భాగ్య ధనలక్ష్మీ రామమ్మ తలలో పువ్వులు మొడలో పూసలు తల మెరిసే ఆభరణములతో తలలో చేసే వేళకు రావే వైకుంఠాపురి పట్టపురాణి భాగ్య ధనలక్ష్మీ రామమ్మ ఓలమ్మ తల్లి భాగ్య ధనలక్ష్మీ రామమ్మ జాజి పువ్వులు సంపెంగ పువ్వులు నాలుగు రకముల పువ్వులు తెస్తిమి పూజలు చేసే వేళకు రావే వైకుంఠాపురి పట్టపురాణి భాగ్య ధనలక్ష్మీ రామమ్మ ఓలమ్మ తల్లి భాగ్య ధనలక్ష్మీ రామమ్మ శ్రీలక్ష్మీ శివానిచ్చునురా ఓ సాములు హరిగొబ్బలలో వెలసినదిరా శ్రీలక్ష్మీ తల్లి శరణమంటే శివానిచ్చునురా ఓ సాములు కైలాసవాసి అంట పార్వతీ స్వరూపమంట కైలాసవాసి పార్వతీ స్వరూపమంట శీలాదుని శాపంచేత భూమి పైన పుట్టేనంట శీలాదుని శాపంచేత భూమి పైన పుట్టేనంట అమ్మంటే కదురా శ్రీలక్ష్మి తల్లి మహిమలగల్ల దేవత చూడరా ఓ స్వాములు అమ్మంటే అమ్మ కాదురా శ్రీలక్ష్మి తల్లి మహిమలగల్ల దేవత
సంపద నిండేనా ఈ పండ్ల वासवी माता अपनी माता अपनी माता जय बोलो वासवी माता గుంత జ్యోతి శ్రీను దంపతులు శ్రీల ధర్మయ్య ధనలక్ష్మి గారి కూతురు హైదరాబాద్ వాస్తవ్యం 100 డజన్ల గాజులు పంపించారు. 108 డజన్ల గాజులు సోదరి మళ్ళకి ఇవ్వమని చెప్పేసి అని హైదరాబాద్ నుంచి పంపించారు. ఇప్పుడు పూజానంతరం ఆ కార్యక్రమం అందరికీ. అలాగే ఇంకొకటి ఇప్పుడు గాజులు ఇచ్చారు. హైదరాబాద్ వెంకటరమణ జ్యువెలర్స్ వాళ్ళు బంగారం ఎంత కొంటే దానికి వెండి ఫ్రీ ఇస్తా అంటున్నారు. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే ఈ పాంప్లెట్ తీసుకెళ్ళండి. ఇది మన వరకు ఇస్తారు, అందరికంటే ఇవ్వకపోవచ్చు, ఇది మన వరకు అయితే ఇస్తారు. నేను చెప్పాను వాళ్ళకు, ఒకవేళ కూతురు గాజులు పంపిస్తే తల్లిదండ్రులు పుట్టు పిల్ల పంపిణీ గ్రూప్కి 1 పాయింట్ అండి. మళ్ళీ మీకే ప్రశ్న, వర్ణాంతర వివాహం శాస్త్ర విరుద్ధమని ఏ స్మృతి తెలియజేసినది? ఎవరికి ప్రశ్న? మీకే మళ్ళీ చెప్పండి. వర్ణాంతర వివాహం శాస్త్ర విరుద్ధమని ఏ స్మృతి తెలియజేసినది? వైశాస్త్రం అంటే చెప్పండి. అదేనా? అయిపోయింది. మీరు ఎక్కువ సమాధానం చెప్పాలి. వర్ణాంతర వివాహం శాస్త్ర విరుద్ధమని ఏ స్మృతి గ్రంథం తెలియజేస్తుంది? సనాతన గ్రంథమే కదా. కూర్చోండి. క్వశ్చన్ పాస్ అయితే వనదుర్గా గ్రూప్ అండి, అంతే కదా. వనదుర్గా గ్రూప్ మీకండి. సరైన సమాధానం. పరాశర స్మృతి. పరాశర స్మృతి. సనాతన గారు పరాశర స్మృతి అని తెలియజేస్తుంది. తర్వాత ఇప్పుడు ప్రశ్న వనదుర్గా గ్రూప్కే కదండి ప్రశ్న. మీకే అండి వనదుర్గా గ్రూప్. మీకు ప్రశ్న మీరు చెప్పండి. చూడకండి, విష్ణువర్ధనుడు వివాహానికి అంగీకారం తెలుపకపోయినట్లయితే యుద్ధం అనివార్యం అన్నప్పుడు వాసవి మాత ఏమని బదులిచ్చారు? వనదుర్గా మాట్లాడండి దయచేసి, కాస్త సహకరించండి. ఇప్పుడు ఇలా చేస్తారంటే వాసవి మాత ఏమని సమాధానం చెప్పింది, బదులిచ్చింది? ఇంకా కొంచెం ఉంది, చెప్పగలిగితే చెప్పండి. సరైన సమాధానం. ఎంతో మంది నా వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది, అదేవిధంగా అగ్ని ప్రవేశం చేస్తానని బదులుగడం అనేది జరిగింది. ఈ గ్రూప్ వనదుర్గా గ్రూప్. వనదుర్గా గ్రూప్కి 1 పాయింట్ అంటే తో పాటు అగ్నిగుండ ప్రవేశం చేయుటకు సిద్ధపడినారు శారదాంబదేవుడు. ఎంతమంది గోత్రికులు అమ్మవారితో పాటు అగ్నిగుండ ప్రవేశం చేయుటకు? సరైన సమాధానం. 102 గోత్రికులు. శారదాంబాదేవి గ్రూప్కి 1 పాయింట్. శారదాంబాదేవి. తర్వాత ప్రశ్న ధనలక్ష్మి అండి మీకండి. ఎంతమంది గోత్రికులు ఆ సమావేశ సభ యందు పాల్గొన్నారు? ధనలక్ష్మి. ఎంతమంది గోత్రికులు ఆ సమావేశ సభ యందు పాల్గొన్నారు? వాసవి మాత విష్ణువర్ధనుడిని వైశ్యులను ఉద్దేశించి తన జవాబును ఏమని చెప్పింది? విష్ణువర్ధనుడికి వైశ్య ఇద్దరికి కలిపి సందేశం, సమాధానం, జవాబు ఏమని చెప్పింది? గాయత్రికి పాస్ అయిపోయింది. వైశాస్త్రం అండి, చెప్పండి. చెప్పండి.
చెప్పండి. చెప్పండి మీరు చెప్పేది సరే అయినప్పుడు చెప్పండి, మొత్తం చెప్పండి. ఆమె పెళ్లి చేసుకున్నది నిర్ణయం చేసుకుంది కదా, ప్లస్ వ్యక్తిగత విషయం కాదు, ప్లస్ మన స్వాతంత్రాన్ని హరించొద్దు. సరైన సమాధానం. మహిషాసురమర్దిని 51 పాయింట్ అండి. వివాహం అన్నది వ్యక్తి స్వాతంత్ర్యం అంటాడు. కోలాటం వాళ్ళు వచ్చిరండి. మీ సభ్యులు ఎవరో మీరు రండి వచ్చి తీసుకోండి. మొదటి బహుమతి మహిషాసురమర్దిని వేదిక మీద Gracias.